నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం గ్రామం జాతీయ రహదారిపైన రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి నిత్యావసరాల వస్తువులపై జీఎస్టీ ఉపసంహరించాలని కొనియాడారు. ప్రైవేటీకరణ రద్దు చేసి రైతులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరల చట్టము చేయాలి, కనీస మద్దతు ధరల చట్టము చేయాలి, కనీస మద్దతు ధరల చట్టము చేయాలి, కనీస మద్దతు ధరల చట్టము. దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మె కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా రైతులకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే ప్రభుత్వాలు ప్రొఫెసర్ స్వామినాథన్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని చెప్పేసి అడిగితే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కనీస మద్దతు ధరలకు సంబంధించి 100 రూపాయలు పెట్టుబడి పెడితే 50 రూపాయలు కలిపి దానికి 150 రూపాయలు ధర నిర్ణయించాలి, దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆ కమిషన్ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పేసి అధికారంలో వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం మేము అమలు చేస్తామని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ ఈరోజు 10 సంవత్సరాల కాలం వెల్లదీయడం జరిగింది. 2022కు రైతుల ఆదాయాన్ని నేను రెట్టింపు చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి రైతుల ఆదాయం రెట్టింపైందా, ఈరోజు రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయా అని చెప్పేసి మనం అందరం ఆలోచన చేయాలా. ఏలూరు జిల్లా దెంతులూరు నియోజకవర్గంలోని గాలాయగూడెం గ్రామంలో శ్రీ అచ్చమ్మ తల్లి పేరంటాల తిరునాళ్ల మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొట్టారు అభయ చౌదరి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ కాంట్రాక్టర్ వైసీపీ నాయకుడు గంటా కోటేశ్వరరావు విరాళంతో నిర్మించిన సీసీ రోడ్డును గాలాయగూడెంలో పంచాయతీలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. భక్తులు, ముఖ్యంగా అమ్మవారి సేవకులు, అమ్మవారి ఆలయ కమిటీ సేవకులైనటువంటి భాషా పండితుల గీతము ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి గోల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గీతావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యూపీపీటీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లా, ఆర్యూపీపీటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికృష్ణ, గేయ నిర్మాత వివేక్ భావాని పాల్గొన్నారు. క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నందువల్ల తెలంగాణ ప్రజలందరూ కూడా ఆదరించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నందుకు గాను రాష్ట్రంలోని భాషా పండితులందరూ కూడా ఇవాళ వారిని అభినందించడానికి ఒక సభను ఏర్పాటు చేసే సన్నాహక సమావేశం ఇది. ఈ సమావేశంలో భాషా పండితులందరి తరపున ఒక గీతాన్ని ఇవాళ బయటి ప్రపంచానికి విడుదల చేస్తున్నటువంటి సందర్భం. క్రాంతి గారు చెప్పినట్టు మాట కేవలం మహా అయితే ఒక తూటాలా పనికొస్తుంది, అదే పాట అయితే ధ్వని ప్రకంపనాలను సృష్టిస్తూ భావోద్వేగాన్ని, బాధ్యతను, ఆర్ద్రతను, ఆవేదనను కూడా తెలియజేస్తుంది. మరి అటువంటి పాట రూపంలో భాషా పండితుల ఆవేదనను, తమ హక్కులను తెలియజేసే ప్రయత్నం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అన్ని కులాల సమగ్ర కులగణన జరపాలని సోమాజిగూడలో బీసీల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ బీసీ కులగణన మాత్రం చేస్తే సరిపోదని,
అన్ని కులాల సమగ్ర కులగణన జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు ఇతర కులాలకు సంబంధించిన పలు అంశాలపై ప్రస్తావించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సమ్మయ్య, రామకృష్ణ, మురళీ మనోహర్ పాల్గొన్నారు. అది క్లారిటీ రాదని కూడా ఇంతకుముందు బీహార్లో జరిగినటువంటి జనగణన గురించి డేటా తెలుస్తున్నది. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా అన్ని వివిధ సామాజిక వర్గాల యొక్క ఉనికిని సోషల్, ఎకనామిక్, కల్చరల్ స్టేటస్ అనేది సెన్సస్ డేటా ద్వారా మాత్రమే తెలుస్తుంది. నిర్వర్తించుకోమని చెప్పించడం అనేది దుర్మార్గమైన అంశం. అయినా రాష్ట్రాలన్నీ కూడా ఈ కులగణన చేయాల్సిందే. ఆ తర్వాత కేంద్రం పైన మనం ఒత్తిడి తెచ్చి కేంద్రం కూడా చేయాలని మనం ఖచ్చితంగా కంటిన్యూస్ డిమాండ్ అనేది ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే కులగణనకు ఖర్చు కాదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేవలం 12 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతుంది. జస్ట్ 12 crores మాత్రమే ఖర్చు పెట్టి అన్ని కులాల, మన రాష్ట్రం కన్నా పెద్దది, అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది, అయినా 12 కోట్లు ఖర్చు పెట్టి చేస్తుంది. కాబట్టి ఇది పెద్ద ఖర్చు అయ్యే విషయం కాదు. ఇప్పుడు పాషం యాదగిరి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కులగణన అయిపోతుందా? మనం కులగణన డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కులగణనే చేయాలి. ఇది ఎవరికి వాళ్ళు ఏం చేయగలిగితే అది క్రెడిట్ చేయాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రొఫెసర్ సింహాద్రి గారు మాట్లాడతారు. కాస్ట్ సెన్సస్ మీద దేశంలో దాదాపు 150 సంవత్సరాల నుంచి ఒక మెథడాలజీని అడాప్ట్ చేస్తుంది. దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ మొత్తం మనకు స్పష్టంగా కనిపించేదంటే అన్ని కులాల సోషల్ ఎకనామిక్ కండిషన్స్ మీద సర్వే చేయడం అనేది కనిపిస్తుంది. అది కొన్నాళ్ళు సెన్సస్ను స్టాప్ చేసారు. అదే పార్టీకి చెందిన వాళ్ళు ఈరోజు సభకు నమస్కారం. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం చేగుమ్మ సొసైటీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్పై సొసైటీ కమిటీ డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం నిర్ణయం చేస్తూ ఖమ్మం జిల్లా డీసీఓ మురళీధర్కు అవిశ్వాస తీర్మానం కాపీ అందజేశారు. కూసుమంచి మండలం జీళ్ల చెరువు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు విషయంలో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తండ్రి ఆస్తిని తనకు ఇప్పించాలని ఇంటి ముందు సాఫ్ట్వేర్ ఉద్యోగులైన దంపతులు నిరసన చేపట్టారు. కొనిజర్ల మండలం బసవాపురం గ్రామానికి చెందిన నిరసన చేస్తున్న దంపతులపై మేనత్త కుటుంబీకులు దాడికి పాల్పడ్డారు. దాడిలో పాల్పడ్డ మేనత్త కుటుంబం సభ్యులపై చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నా పేరు జ్యోత్స్న, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. నేను నా ఇంటికి వస్తాను దౌర్జన్యం. మాది బసవాపురం అండి, ఖమ్మం డిస్టిక్. మేము ఇద్దరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. నా ఇంటికి నేను వస్తే నన్ను దౌర్జన్యంగా బయటికి నెట్టేస్తున్నారండి. అయితే నన్ను కొట్టడానికి వచ్చారు మా అత్తయ్య అని మా బాబు. నాన్న నుంచి నాకు వచ్చిందండి. మా నాన్న పేరు మొత్తం ఈ 35 కుంటలు. ఈ 35 కుంటల్లో 20 కుంటలు మొత్తం 30 కుంటలు మొత్తము 30 కుంటలు అయితే నేను మొత్తం మా నాన్న నా పేరు వస్తుంది కదండి. నా పేరు నుంచి నేను మా ఆయన గిఫ్ట్ చేశానండి. యాక్చువల్లీ చేయాల్సిన కారణం కూడా ఏంటంటే ఇది యాక్చువల్లీ మా నాన్న పేరు అంటే నాకే వస్తుందని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. వీళ్ళేం చేశారు, మా అత్తయ్య వాళ్ళు వీళ్ళంతా కలిసి, మా మామయ్య పోలీసు అది చూసుకొని వాళ్ళు ఇక్కడ సెక్రటరీ కాడికి 100 సార్లు తిరిగి ఉంటారండి. ఇది కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని మొత్తం మా నాన్నకి మా నాన్నమ్మకి 18 acres ఉందండి. 18 acresలో ఓన్లీ నాకు 2 ఎకరాలు ఇచ్చారండి. ఆ 2 ఎకరాలు ఈ ఇల్లు ఒకటి ఉంది. ఈ 2 కూడా తీసేసుకుంటే నాకేముంటుంది? నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకేం అవుతుంది అసలు? మా అమ్మ చనిపోయినప్పుడు 1,10,000 కట్నం ఇచ్చారండి. అప్పుడు 1,10,000 కట్నం ఇస్తే మా అమ్మ చనిపోతే బాడీని అట్లుంచి చేస్తేనే ఆ 2 ఎకరాలు కూడా రాశారండి. ఆ 2 ఎకరాలు కూడా రాశారు అంతే. ఇప్పుడున్న మొత్తం ఇంకా నెక్స్ట్ 16 acres కూడా మొత్తం మా అత్త మా బాబాకి. మా అమ్మ నాన్న ఒక్కదాన్నే. మళ్ళీ నాకు ఉండదా అండి ఆశ? ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇద్దరు చేసుకోకుండా మా మమ్మీ ఏమో నా 4th క్లాస్లో, డాడీ 7th క్లాస్లో చనిపోయారు.
మా నాయనమ్మ, నేను ఇప్పటికి కూడా మా నాయనమ్మని ఇంట్లో వెళ్ళమని చెప్పట్లేదు. మా నాయనమ్మతోనే ఉంటాను. నేను ఇక్కడ ఉంటా, మా నాయనమ్మ నాతో ఉంటుంది. నేను జీవితాంతం నేను జాగ్రత్త. ఆమె కాళ్ళు ఇరిగినప్పుడు కానీ తొంటి ఇరిగిన మోకాలు ఆపరేషన్ అప్పుడు వాళ్ళ అమ్మని అందరు నేనే జాదా. మా అత్తయ్య ఖమ్మంలో ఉండడానికి తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. నేను రాము మా వైఫ్ ఇంటికి మా వైఫ్ వస్తే మా వైఫ్ మీద దాడి చేస్తుంటే నేను అడ్డెళ్ళినందుకు నన్ను కొట్టారు. ఇక్కడ గీరారు ఇదంతా కూడాను. మళ్ళీ నా చొక్కా కూడా చింపారు. అంతా నన్ను కూడా నా మీద కూడా దాడి చేశారు. మా తమ్ముడిని కూడా కొట్టారు. నా తమ్ముడు నన్ను కొడుతుంటే మా తమ్ముడు అడ్డొచ్చినందుకు మా తమ్ముడిని కూడా కొట్టారు. ఈ ఇల్లు మా వైఫ్ నాకు గిఫ్ట్గా రిజిస్ట్రేషన్ చేసిందండి. మా ఇంట్లో మేము ఉంటాం. మాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక బాబుకి 2 సంవత్సరాలు, పాపకి 7 నెలలు. మా వైఫ్ని మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మా వైఫ్ వాళ్ళ మేనమామ పోలీస్ కానిస్టేబుల్ SBలో పనిచేస్తారు. ఆయన పోలీస్ పవర్ యూజ్ చేసి నేను వెళ్తే వాళ్ళు ఏదో భయపడతారని చెప్పేసి నన్ను అసలు ఇంట్లోకి రానివ్వట్లేదు. మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బోండా ఉమా మాట్లాడుతూ విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీలో ఉన్నప్పుడు తన సొంత ఆస్తి 2,000 కోట్లు అమ్ముకుంటున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 2019లో ఇతని ఆస్తులు 2014లో 37 కోట్లు ఉన్నాయి. 2019లో 66 కోట్ల 7,62,440 రూపాయలకి. అంటే ఇతని ఆస్తులు 100% పెరిగినాయి. ఇతనేమన్నాడు, 2,000 కోట్లు తెలుగుదేశం పార్టీలో చేరినాక నా ఆస్తులు అమ్ముకున్నానన్నాడు. అరే బాబు నాని, నీ ఆస్తుల గురించి చెప్పావా, నీ సందు మొత్తం ఆస్తుల గురించి చెప్పావా? నీ సందు, నీ బంధువులు, లేదంటే నిడమానూరులో ఉంటా ఊరోళ్ళు అందరూ ఆస్తులు కలిపి. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ బొగ్గు గనులపై దేశవ్యాప్తంగా జరిగే సమ్మె అంతగా ప్రభావితం చూపలేదు. కేంద్రంలో బీజేపీ సర్కారు అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలతో విసిగెత్తిన కార్మిక సంఘాలు గత కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ప్రచారంలో కనిపించిన ఊపు జరిగే సమ్మెలో మాత్రం కనిపించడం లేదని తెలుస్తోంది. రైతుల సమ్మె చాలా ఢిల్లీనంతా నిర్బంధించి కేంద్ర ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నారు. కోల్ ఇండియా కూడా మొత్తం సమ్మెలో ఉంది. సింగరేణిలో కూడా 50-60% సమ్మెలో ఉంది. దురదృష్టకరమైన సంఘటన ఇవాళ ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ కార్మికులకు సమ్మె చేయాలని వాల్ పోస్టులు కరపత్య సంఘాలు ఇప్పుడిప్పుడే కార్మికులు నమ్ముతూ ఉన్నారు. కార్మిక సంఘాలు ఐక్యంగా ఉంటే కార్మికులకు నెరవేర్చుకుంటున్నారు. ఈ సమ్మె ఈ కార్మికులకు హక్కుల కాదు, మన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న నరేంద్ర మోడీ వ్యతిరేకంగా, మన కాంగ్లా చట్టాలు మార్చుతున్న నరేంద్ర మోడీ వ్యతిరేకంగా, రైతు చట్టాలు మార్చినందుకు నరేంద్ర మోడీ, ఇవన్నీ మనం అనుకోని కార్మిక సంఘాలుగా నరేంద్ర మోడీ పలుకుబడి తగ్గాలని సమ్మె పిలిపించి మనమే కార్మికులని అన్ని రకాలుగా చైతన్యం చేసి మనం కార్మిక హక్కు కాపాడుకోవడం మనమే సమ్మె పిలిపించి మనమే కార్మికుల్ని ఇలా అయమయ పరిస్థితి గురి చేస్తున్నాం. ఇలా కార్మిక సమ్మె పిలిపిస్తుంది, సమ్మె నోటీస్ ఇస్తుంది, వాల్ పోస్టర్ ఇస్తుంది. ఇవాళ కార్మికులందరూ సగం మంది ఇళ్లలో ఉంటారు, సగం మంది డ్యూటీ చేస్తున్నారు. ఇళ్లలో ఉన్న కార్మికులకు మీరు ఏం చేయబలపరుచుకున్నారు? సగం మంది డ్యూటీ చేసి సగం మంది డ్యూటీలు ఓడగొట్టడానికి కారణమైనది. ఇలా యాజమాన్యం దగ్గర మీరు చెంచాగిరి చేయడం కోసం ఈ సమ్మె పిలుపుని క్యాన్సిల్ చేసుకున్నారా? ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే అన్ని కార్మిక సంఘాలను పిలిచి సింగరేణిలో ఇలా ప్రత్యేక పరిస్థితి ఉంది, మేము సమ్మె చేయాలని చెప్పి కార్మికులకు విజ్ఞప్తి చేయాల్సి ఉండే. కానీ కార్మికులను అయోమయ పరిస్థితి గురి చేసి ఇలా కార్మికులను వమ్ము హక్కుల కోసం ఇలా మరొకసారి పోరాటం చేయకుండా ఇలా మీరు రథసప్తమి పండుగ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు శ్రీ వివేకానంద ఆరోగ్య కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలతో పాటు పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు కాలకూరి సూర్యనారాయణ శర్మ, బిల్లూరి సూర్యనారాయణ శర్మ, కాలకూరి సుబ్రహ్మణ్య శర్మ, కాలకూరి శ్రీరామ శర్మ భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించారు. పూర్తిగా ఈ మాఘమాసంలో అయితే ఈ 30 రోజులు వస్తూ ఉంటారు. ఆదివారము ప్రత్యేకంగా ఒక 500 నుంచి 1000 మంది వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారు. దీంట్లో వివేకానంద ఆసుపత్రి, అలాగే గోశాల, కుమారస్వామి దేవాలయము, అలాగే ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉన్నాయి. మీ పేరు చెప్పండి.
గత 10 ఏళ్లుగా పురావస్తు పద్యపీఠం తెలుగుదండు ఆధ్వర్యంలో తెలుగు భాష రక్షణ కోసం ఉద్యమాలు నిర్వహిస్తూ పాలకులతో పోరాడుతున్న తెలుగుదండు విసిగి వేసారి ఈసారి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనుటకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సంకల్పంలో భాగంగా సాహితీవేత్తలు, మాతృభాషాభిమానులు పెద్దల చేతుల మీదుగా తెలుగుదండు పోలికేక జీబీఎంసీ గాంధీ పార్కులో 24 గంటల ఉపవాస దీక్షతో ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షుడు పురావస్తు పణిసైన సూరి తెలియజేశారు. మస్తాన్ రెడ్డి గారు ఉన్నారు, మా మాస్టర్ గారు ఉన్నారు. అమ్మకు వందనం, అమ్మ భాషకు వందనం. అందరికీ నమస్కారం. 10 ఏళ్లుగా పరవస్తు పద్యపీఠం తెలుగుదండు ఆధ్వర్యంలో భాషా సంస్కృతుల గురించి మనం ఎన్నో కార్యక్రమాలు చేతనైన మేరకు వృతాభక్తిగా చేస్తూ వచ్చాం. ముఖ్యంగా 10 మంది పిల్లలకు 4 పద్యాలు చెప్పుకోవాలన్న ఉద్దేశంతో ప్రారంభించబడ్డ సంస్థలు మన పద్యపీఠం తెలుగుదండు. కానీ మన పాలకుల యొక్క మూర్ఖపు చర్యల వల్ల మన భాషకు నానాటికి నష్టం పెరుగుతూనే ఉంది కానీ తగ్గటం లేదు. కాబట్టి ఈసారి ఎన్నికలను రాజకీయాలను ప్రభావితం చేయాలన్న ఉద్దేశంతో ఈసారి తెలుగుదండు రాజకీయ పార్టీ కాదు కానీ రాజకీయాలను ప్రభావితం చేయడానికి నేనే స్వతంత్ర అభ్యర్థిగా రేపు పార్లమెంటరీ ఎన్నికల్లో మన విశాఖ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాం. దానికి నాందిగా శ్రీకారం చుడుతూ ఈరోజు ఇక్కడ మనం 24 గంటల నిరాహార దీక్షతోటి ఉపవాస దీక్షతోటి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఏ పుణ్యాత్ముడు బోని కొట్టుటను గాని ఈరోజు మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో రాజకీయాలు ఇంత దరిద్రంగా ఎందుకు తయారయ్యాయి అంటే ఒక కవి చమత్కారంగా చెప్పారు, కావ్యశ్రీ అనే కవి గారు. ఏ పుణ్యాత్ముడు బోని కొట్టుటను గాని రాజకీయం మిటన్ వ్యాపారముగా నిలిచిపోయినది సర్వానర్థ సంధాయి. రాజకీయం మిటన్ వ్యాపారముగా నిలిచిపోయినది సర్వానర్థ సంధాయి. ఏ పుణ్యాత్ముడు బోని కొట్టుటను గాని రాజకీయం మిటన్ వ్యాపారముగా నిలిచిపోయినది సర్వానర్థ సంధాయి. ఏ పాపం మొనరించిరో ప్రజలు ఈ నేటి దుస్థితిన్ గాంచ దండోపాయం మునగాని మారదిది. దండోపాయం మునగాని మారదిది లెండో ఈ ప్రజారక్షకుల్. ఏ మహానుభావుడు మొట్టమొదటి మన రాజకీయాలకు బోని కొట్టాడో అందువల్ల వ్యాపారంగా మారిపోయాయి ఇక్కడ రాజకీయాలు మన దేశంలో, మన రాష్ట్రంలో. కాబట్టి ఇవి మామూలుగా మాటలతో చేతలతో నయాన లొంగేవి కాదు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, జనసేన నేత ఎమ్మెల్సీ వంశీ యాదవ్ మధ్య వ్యక్తిగత కక్షలు మరోసారి బహిర్గతమయ్యాయి. తనకు రాజకీయ వ్యక్తిగత ప్రత్యర్థిగా భావిస్తున్న ఎంపీ ఎంవివి సత్యనారాయణపై వంశీ యాదవ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. వ్యక్తిగతంగా వెళ్లే నీ చరిత్ర బయట పెడతా, నీ బాధితుల లిస్టు మొత్తం నా దగ్గరుందని హెచ్చరించారు. రెడీయా? ఓకేనా? ఆయన ఏదో ఇంకా ఆగమన్నాడు. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దలు వెలగపూడి రామకృష్ణబాబు గారు రేపు ఆదివారం లోకేష్ బాబు గారి కార్యక్రమం ఉంది, శంకారావం నియోజకవర్గం వైపు జరుగుతుంది కాబట్టి దానికి నన్ను ఆహ్వానించడానికి వచ్చారు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు జనసేన, టీడీపీ రెండు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఈ ప్రభుత్వం మారడం. సో ఖచ్చితంగా ఈ రెండు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి. రామకృష్ణబాబు గారికి మొట్టమొదటి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మేమిద్దరం కూడా ఎవరు ఊహించుండ్రు ఒక స్టేజ్ మీద ఉంటామని. అయినప్పటికీ
విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఎమ్మెల్సీ వంశీకృష్ణ తనపై చేసిన ఆరోపణలకు తీవ్రస్థాయిలో బదులిచ్చారు. వంగవీటి రంగాను హత్య చేసి విశాఖకు పారిపోయి వచ్చిన ఎమ్మెల్యే తన వెంట్రుకతో సమానమని మండిపడ్డారు. తాను ఇప్పుడు వెలగపూడి రామకృష్ణ మాదిరిగా నేరాలు, కల్తీ మద్యం అమ్ముకొని పైకి రాలేదని, గత 30 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఎదిగానని స్పష్టం చేశారు. ఈరోజు మీడియా ముందుకి ఈ రకమైన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీ ముందు రావడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే నేను ఏ రోజు కూడా ఎవరి మీద కూడా ఆరోపణలు చేసిన దాఖలాలు మీ అందరికీ కూడా తెలుసు. ఎవరి మీద నేను ఆరోపణలు చేయను, వ్యక్తిగత ఆరోపణలు అసలు చేయను. నేను ఒక్కసారి ఆరోపణలు చేసింది జనసేన పార్టీ నాయకుల మీద. అది కూడా నా మీద ఆయన ఆరోపణలు చేసి నన్ను తప్పుగా మాట్లాడారు కాబట్టి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద నేను మళ్ళీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది ఆ రోజు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి పలు దఫాలుగా ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి నా మీద చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అతను వచ్చినా సరే ఏ రోజు కూడా నేను ఒక స్థాయి కలిగి నా స్థాయి కానీ నా వ్యక్తి నా రేంజ్కి తగిన వ్యక్తితో గురించి నేను మాట్లాడటం ఎందుకని చెప్పి ఏ రోజు కూడా నేను మాట్లాడలేదు. కానీ అతను చాలా మితిమీరి మాట్లాడటం, కనీసం ఒక మనిషిలాగా కూడా మాట్లాడలేకపోవటం అది చాలా దురదృష్టకరం. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ముఖ్యంగా నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎవరైతే 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు, అదేవిధంగా ఇతను కలిసి నా మీద మీడియా సమావేశంలో వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. సరే, ముందుగా ఈ వెలగపూడి విషయానికి వస్తే అతను నా మీద ఏదో నేను భూములు కబ్జాలు చేశానని ఏదో చేశానని ఆడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తానడు. అతనికి నేను మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా, అతను ఒకవేళ వచ్చే రానే రాడు, ఒకవేళ వస్తే ఎంటూ ముక్క పీక్కోమని చెప్పండి. ఒక ఇంటికి బొచ్చుతో సమానం నాకు. అతనికి నేను పత్రికా ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అతనికి కాగితాలు ఏమన్నాడు పట్టుకురమ్మనండి. నేనేమి బ్రాందీ సీసాలు, కల్తీ బ్రాందీలు, కల్తీ సారాలు అమ్ముకునే స్థాయికి రాలేదు. నేను ఎన్నో నిర్మాణాలు చేసి ఎంతోమంది వేల మందికి ఉపాధి కల్పించి ఎంతోమంది ఇల్లులు ఇచ్చి వాళ్ళందరూ చల్లని దీవెనలతో ఈరోజు ఈ స్థాయికి మా సంస్థ పనిచేస్తూ ఉంది విశాఖపట్నంలో. ఏదో కోరమాను పాలనలో 1%కి నేనేదో భూమి కొట్టేశానని చెప్పాడు. అది ఇతర కాగితాలు చదవటం వస్తే కాగితాలను చూపిస్తాం అతనికి. కాగితాలు చదవటం వస్తే ఇది బ్రాందీ సీసాలు నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, బారులో నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, దొంగ మద్యం తీసుకొచ్చి అమ్మేయటం కాదు. ఇది ఒక బిల్డింగ్ కట్టే ఇండస్ట్రీ. దాంట్లో రకరకాల లావాదేవీలు ఉంటాయి. అది 1% తీసుకున్నామా, ఒక వ్యక్తి 1%, దాంట్లో వేరు వేరే పార్టీలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమి ఇచ్చామనేది ఇతనికి తెలియదు. ఇతను ఏదో నోటుకు వచ్చినా మాట్లాడుతూ ఉన్నాడు. అయినా ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.